బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఆ సందిగ్ధత తొలగడం లేదు. పైకి విజయ్కి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. టీవీకే కార్యకర్తలు మాత్రం తమ నేతే సీఎం అవుతారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నినాదాలు చేస్తున్నారు. దీంతో చెన్నైలోని నెహ్రూ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇంకా సందిగ్ధత తొలగడం లేదు. విజయ్కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. టీవీకే కార్యకర్తలు మాత్రం తమ నేతే సీఎం అవుతారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నినాదాలు చేస్తున్నారు. దీంతో చెన్నైలో నెహ్రూ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. 108 సీట్లతోటి అత్యధిక లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ తో రావాలంటూ గవర్నర్ చెప్పిన నేపథ్యంలో ఆ మ్యాజిక్ ఫిగర్ను దాటేందుకు పార్టీలను కలుపుకునే నేపథ్యంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వీసీకే కావచ్చు, అటు ఐయుఎంఎల్ కావచ్చు, ఇవి మొండిచేయి చూపించడంతో విజయ్ ఏ విధంగా ముందుకెళ్తారు, వీసీకే ఇవాళ ఆ లేఖ పంపుతామని చెప్పిన నేపథ్యంలో ఆ లేఖ వస్తుందా రాదా అన్న సందిగ్ధత కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపినప్పటికీ వారు డిఎంకేలోనే కంటిన్యూ అవుతాము అని చెప్పిన సిచ్యువేషన్. సో మొత్తంగా ఇప్పుడు ప్రజెంట్ 113 సీట్లు విజయ్ చేతిలో ఉన్నాయి. 112 సీట్లు మిగతా అవి రావాల్సి ఉంది. మొత్తంగా ఎవరు అడ్డుకున్నా విజయ్ సీఎం అవుతారంటూ టీవీకే కార్యకర్తలు అయితే నినాదాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇస్తున్న హంగామాతో అటు నెహ్రూ స్టేడియం అంతా కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. వాస్తవానికి నిన్న అటు విజయ్ ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. మరి ఈ రోజైనా దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా అక్కడ అంతా కూడా కార్యకర్తలు అయితే సందడి చేస్తూ ఉన్నారు. తమ నేతే సీఎం అవుతారంటూ కూడా వారు హర్షం వ్యక్తం చేస్తూ సందడి వాతావరణంతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, చెప్పండి, ఈ రోజైనా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందంటారా? ప్రస్తుతం ఇవాళ సీఎంగా విజయ్ నేను అనేటువంటి ప్రమాణ స్వీకారం ఇండోర్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే నిన్న గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడం, మళ్ళీ ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రస్తుతం కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. చూడొచ్చు, టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో నెహ్రూ ఇండోర్ స్టేడియంకి చేరుకొని తమ నేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి, ఆ రకమైనటువంటి అనుమతులు ఇవ్వాలి, ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళంతా కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. పెద్ద సంఖ్యలో ఇప్పటికే కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. ఎలాగైనా సరే ఇవాళ సాయంత్రమైనా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇవాళ మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయ్ సీఎంగా అడ్డుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళు స్పందన ఏంటో తెలుసుకుందాం. పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అంటే ఏ రకంగా చూస్తారండి, మ్యాజిక్ ఫిగర్ అనేది విజయ్కి వచ్చింది, ఇప్పటివరకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు, మరోవైపు కొన్ని పార్టీలు మద్దతు ఇస్తామని చెప్తున్నాయి, మరోవైపు దాని బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నాయి. ఏ రకంగా చూడాలంటారు తమిళనాడు రాజకీయాలను? మద్దతు ఇచ్చి ఆయన గెలవడం చూడాలనుకుంటాము. ఆయన ప్రమాణ స్వీకారం చూడాలనేసి మేము బెంగళూరు నుండి కదిలి వచ్చామండి. ఈరోజు ఉదయాన్నే వచ్చాము. ఇది చూడడానికి అనేసే వచ్చాము. ఇంకా కాసుకొని ఉన్నాం. టైం వెళ్తుందే తప్ప ఇంకా ఏ కమిట్మెంట్కి రావటం లేదు. మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాలనేసి మా కోరిక. అంటే ఇప్పటికే వీసీకే పొత్తు పెట్టుకుంటుంది, మద్దతు ఇస్తామని చెప్పి కూడా నిన్నటి వరకు ప్రకటించింది. మళ్ళీ వాళ్ళు అనూహ్యంగా కొన్ని డిమాండ్లు అయితే ఉంచారు. సో రెండు పార్టీలు ఉన్నటువంటి ఒక పార్టీ ఈ రకమైనటువంటి డిమాండ్స్ ఉంచడం పట్ల ఏ రకంగా చూడాలంటే? వాళ్ళు 2 సీట్లకి 2 మినిస్టర్ పోస్టు, డీసీఎం పోస్ట్ అడగడం న్యాయం కాదు కదా. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండరు. 5 సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ ఉండరు, ఇంకా సిపిఎం సిపిఐ వాళ్ళంతా ఉండరు. వాళ్ళకి 8 సీట్లు ఇస్తే గెలిచిన వాళ్ళు, కష్టపడి గెలిచిన వాళ్ళకి మినిస్ట్రీ ఇవ్వలేకపోతుండ్రు. సో దీన్ని వాళ్ళు నెగోషియేట్ చేసుకొని ముందు నడుచారు. మా కోరిక ఏమనగా, ముఖ్యంగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయిపోతే వీళ్ళకి మ్యాజిక్ నంబర్ ఏముంది, 118 ఏముంది, అది నిదానంగా కూడా చూపించుకోవచ్చు అనేసి మేము అడుగుతున్నది. దీన్ని పూర్తిగా గవర్నర్ అడ్డకిస్తున్నాడు. ఇది సెంట్రల్ ఇంకా గవర్నర్ పైన ప్రెషర్ చేస్తున్నారు. దానివల్ల ఈ ఓటింగ్ సెరమనీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. మేము ముఖ్యంగా అడిగేది, ఇక్కడ ఉన్న జనాలు అడిగేది ఏమంటే, ఆయనకి ఓటింగ్ సెరమనీ కంప్లీట్ చేయండి. ఇది 3 రోజులు ఇంకా ముందు కొనసాగిస్తూనే ఉంటారు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసి క్లోజ్ చేయండి. మెజారిటీ నెంబరు, మ్యాజిక్ నెంబర్ అది ఎప్పుడుందో అది నిదానం కూడా చూపించుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో బొమ్మాయికుడు 6 months టైం ఇచ్చిండ్రు. అది ఇక్కడ తమిళనాడుకి వచ్చేటప్పటికి, విజయ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఆటంకాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది. ఇప్పుడు ఈ సీఎం కూడా అంతా మారిపోద్ది, ఇంకా ముందుకి ఆపోనెంట్కి నిలుచుకుని కూడా వాళ్ళకి తగ్గితే లేకుండా అయిపోద్ది అనేసి వాళ్ళ భయం ఉంది.
అంటే ఫైనల్గా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు 4 రోజుల నుంచి చూస్తుంటే ఆ సందర్భాలు కనిపించట్లేదు. ఒకనొక క్షణంలో గవర్నర్ అనుమతిస్తారని చెప్తున్నారు, మరోవైపు దాని వెనక్కి స్టెప్ తీసుకుంటున్నారు. అసలు విజయ్ ప్రమాణ స్వీకారం చేయకపోతే, ఒకవేళ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది? ఇక్కడ విజయ్ది ఓటింగ్స్ ఏమని ముందు సాగలేదనుకో చాలా ఇబ్బందులు అవుతాయి, చాలా గలాట్లు అవుతుంది, లా అండ్ ఆర్డర్ మిస్లీడ్ అయిపోద్ది, ప్రాబ్లం అయిపోద్ది. సో దానివల్ల ముందెచ్చరిక జనాలు ఉగ్రత చూపించక ముందే వీళ్ళు ముందెచ్చరికతో ఈ ముందు సాగిస్తే ఓటింగ్స్ ఏమని బాగుంటుంది. మొదటి నుంచి కూడా వీసీకే మద్దతు ఇస్తామని చెప్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. అసలు వీసీకే స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ మళ్ళీ మరోసారి కూడా చర్చలు జరిపిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. సార్ మాది వచ్చేసి కడప జిల్లా నుంచి అన్న విజయం కోసం మేము ఇక్కడికి వచ్చి 2 డేస్ అవుతుంది. సార్ 7వ తారీఖే ప్రమాణ స్వీకారం అంటే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ సార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు చేస్తాడా అని చెప్పి నేను ఆయన అభిమానిగా నేను ఇక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు ఏదో ఈ పార్టీలు అవి అని చెప్పి ఏదో అంతా అతనికి మన విజయాన్ని చాలా అంటే ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో దయవుంచి గవర్నర్ గారు ఆల్రెడీ విజయసారి గెలిచేశాడు, ఎప్పుడో గెలిచేశాడు జనాల గుండెల్లో. అయితే ఇవంతా అంతా కుమ్మక్క అయిపోయి ఏందేందో మొత్తం అంతా ఏదో ఫిగర్ కావాలా, ఏదో ఫిగర్ నెంబర్ కావాలని చెప్తున్నారు. ఆల్రెడీ సార్కి ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఏ ఫిగర్ కావాలంటే ఆ ఫిగర్ వచ్చేస్తుంది. దాని వరకు అయితే మేము చాలా గట్టిగా అయితే చెప్పగలము. మాది వచ్చేసి కడప. సో విజయన్న ప్రమాణ స్వీకారం చూసేంతవరకు ఇక్కడ నుంచి పోము. విజయ్ సార్ ఖచ్చితంగా గెలవాలి, అందరికీ న్యాయమే చేస్తాడు. సో వాళ్ళకు కూడా న్యాయమే చేస్తాడు. వాళ్ళకి ఏ నెంబర్ కావాలంటున్నారో ఆ నెంబర్ కాదు, అంతకు మించి ఇచ్చేస్తాడు సారు. అది లేనిదే సార్ ఇంత చేయడు, ఇంత అభిమానులు క్రియేట్ చేసుకోడు. ఇది సార్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంటారు. సో విజయ్ సార్ కూడా ఒక అవకాశం ఇవ్వండి, మీరు అనుకున్న ఫిగర్ ప్రూవ్ చేసి చూపించుకుంటాడు. అదే సీఎంగా అతను కొనసాగించాలని చెప్పి మేమందరం ఇక్కడ అంతా అభిమానులందరూ అతని కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. దీని వెనక బీజేపీ ఉండి నడిపిస్తోందని చెప్పి ప్రచారం జరుగుతోంది. గవర్నర్ అనేక సందర్భాలు కలిసినప్పటికీ కూడా విజయ్కి అనుమతి ఇవ్వకపోవడము, మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే కలిసి వెళ్తాయని కూడా చెప్తున్నారు. అసలు ఆ 2 పార్టీలు కలిసే అవకాశం ఉందో? ఒకవేళ కలిస్తే టీవీకే ఫర్దర్ స్టాండ్ ఎలా ఉండబోతున్నారు? సార్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా మన బీజేపీ ఏదో మొత్తానికి గవర్నర్ సారు ఒకటిసారి కాదు 2 సార్లు వచ్చి సారు గవర్నర్ సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్ ఎంత ఉందనేది కూడా సార్ చూపించడం జరిగింది. సో ఆ సారు ఏదో మ్యాజిక్ ఫిగర్ కావాలా, 118 నెంబర్ సీట్లు కావాలని చెప్పి చెప్తున్నారంట. సో దానికోసం అయితే విజయ్ సార్ అన్నీ క్రియేట్గా అన్నీ పకడ్బందీగా చేసుకుంటాడు. కానీ ఒక అవకాశం ఇవ్వాలి. దీని వెనకైతే మాత్రం బీజేపీ వాళ్ళు ఏదో మతలబ్ చేస్తున్నారని మాత్రం తెలుసు. సో ఇవంతా మాత్రం ఒక రాజకీయంగానే కుట్ర పడుతున్నారు దీన్ని మాత్రం. సో విజయ్ సార్ని సీఎం కానివ్వకుండానే చేస్తున్నారు. సో విజయ్ సార్ ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ విజయ్ సార్ సీఎం అవుతాడు, ఇది మాత్రం పక్కా. అంటే ఇప్పటికే మద్దతు ఇస్తున్నాము విజయ్కి సీఎంగా అవ్వడానికి, మేము పూర్తిగా కూడా పాజిటివ్గా ఉన్నామని చెప్తూనే అటు అన్నా డిఎంకేకి సంబంధించి కావచ్చు, లేకపోతే డిఎంకే నుంచి ఎందుకు క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు? అసలు విజయ్కి అనుమతిస్తారా లేదా, ఇవాళ జరగబోతుందా లేదా అనేటువంటి డౌట్స్ రేకెత్తుతున్నాయి. ఏం జరగబోతుంది? వాళ్ళు ముందు ప్రెస్ ముందర మాత్రము జనాల ముందర మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము, విజయ్కి ఓట్ సబ్మిట్ చేయండి అని చెప్తుండ్రు. కానీ వెనకాలని ఇంకా దాన్ని అడ్డుకుంటుండ్రు. ఇప్పుడున్న వాళ్ళ సైడ్ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు ఎన్నో మంది రెడీగా ఉంటారు టీవీకేకి చేరాలని. వాళ్ళందరినీ రెసార్ట్కి పిలుచుకొని పోయి పెట్టేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది. ఇప్పుడు విజయ్ పూర్తి మెజారిటీతో వచ్చేస్తాడేమో అనేసి భయం ఉంది. అందుకే వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ సేఫ్ గార్డ్ చేసుకునిండ్రు. ఎందుకంటే ఏడీఎంకే వాళ్ళు 2 పక్షాలుగా విడిపోయినరు. వాళ్ళు ఇక్కడ విజయ్ జట్ల సగం మందులు చేరాలని, సగం మందులు చేరకూడదు అనేసి డిఎంకే వాళ్ళు చాలా మందులు మద్దతు పలికిస్తుండ్రు, విజయ్ జట్ల చేరతాము రెడీగా ఉండరు అని. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు డిఎంకే వాళ్ళ ఎమ్మెల్యేని హుషారుగా రిసార్ట్లో పెట్టుకునేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు భయము, విజయ్ని చూసి ఇప్పుడు భయపడుతుండ్రు జనాలు. ఒకవేళ 6 నెలల రీఎలక్షన్లు వచ్చినా కానీ ఇంత ప్రాబ్లం అంతా రానే రాదు. 100% మెజారిటీతో పూర్తి నంబర్తో విజయ్ గెలిచేసే నమ్మకం ఇక్కడ ఉన్న అందరి జనాలకు ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే అక్రమాలు అన్నీ చూసిన వాళ్ళు, దీనివల్ల విజయ్ని ఎన్నుకోండేది. ఇప్పుడు విజయ్ విజయ్ ఆల్రెడీ చెప్పిండు క్యాంపెయిన్లో, నేను ₹1 లంచం తిన్ను, ₹1 తీసుకోను అనేసి. ఇది మిగతా 2 పార్టీలు చెప్పలేకపోయినరు. ఇప్పుడు అదే భయంతో ఒకసారి విజయ్ తన పవర్ని చూపించేస్తే ఇంకా ఏ కాలంకి వీళ్ళిద్దరూ ముందుకు రాలేరు, ఆపోనెంట్ లెక్కలో కూడా ఉండలేరనే భయంతో వీళ్ళంతా ఇందుకు వెనకాల అడ్డుకుంటుండ్రు విజయ్ సీఎం ఓటింగ్ జరగకూడదు అనేసి. అంటే తమిళనాడులో 2 పార్టీలు కీలకంగా ఉన్నాయి, అన్నా డిఎంకే
సో ఈ రెండు కలుస్తాయని ఒక చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు విజయ్ని ఇబ్బంది పెట్టడానికి ఈ రెండు కలవడానికైనా సిద్ధం అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ కూడా వ్యక్తమవుతున్నాయి, ఎందుకంటే క్యాంపు రాజకీయాలు చూస్తుంటే. సో ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు కలిస్తే? ప్రజల ఆమోద యోగం ఉంటుందా, లేకపోతే వాళ్ళు ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం? ఇద్దరు వైరీలు ఒకటి చేరుతుండ్రు అంటే ఆ ఆపోజిట్లో ఉన్న విజయ్ ఎంత పెద్ద మనిషి అయిపోయిందో అనుకొని చూడండి. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకటి చేసి గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ 2031 అనేది ఒకటి ఉంది. దాంట్లో 100% మెజారిటీ ఇస్తారని నమ్మకం అందరికీ ఉంది. ఇక్కడ 2031లో విజయ్ 100% రికార్డ్ చూపించేస్తాడు. ఈ మారుగా మ్యాజిక్ నెంబర్ కోసం అంతా వెళ్ళలేడు. వీళ్ళిద్దరూ ఒకటైనరు అనుకో, వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఆపోనెంట్ కూడా నిలుచుకోలేరు వాళ్ళు. అందుకే ఇంత ప్రాబ్లం జరుగుతుండేది ఇక్కడ. సో ఇది మన ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా సో ప్రజెంట్ ఇండోర్ స్టేడియం మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఏర్పాట్లు అయితే కూడా చేసి ఉన్నారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు, అంటే విజయ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు, కంప్లీట్ అయి ఉందని చెప్పొచ్చు. సో ఇవాళ ప్రమాణ స్వీకారం అనగానే మరికొన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అడిషనల్గా చేసి ఉన్నారు. ఎందుకంటే కొన్ని పార్టీలు మద్దతు తీసుకున్నారు కాబట్టి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, అంటే కేడర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండడంతో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కూడా ఇండోర్ స్టేడియంలో చేసి ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలాగైనా సరే ఇవాళ వీసీకే మద్దతు లభిస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపట్లోనే వీసీకే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోసారి విజయ్ గవర్నర్ని కలుస్తారా, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి అధికారిక లేఖను లోక్ భవన్ పంపించి అనుమతి కోరేటువంటి అవకాశం ఉంటుందా తెలియాల్సి ఉంది. బట్ ఇవాళే ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్పి కూడా ఇక్కడ నుంచి వస్తున్నటువంటి అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్. మరోవైపు టీవీకే కార్యాలయంలో కూడా ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు కాబట్టి అక్కడ కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. తెలుస్తున్నా ఉమాశంకర్, అయితే ఇప్పటి వరకు కూడా ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చినట్టు ఉమాశంకర్ చెప్పండి, ఇప్పటి వరకు ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చి తర్వాత దానికి సంబంధించి వెనక్కి తీసుకున్నారు, ఫోర్జరీ జరిగింది, అది ఇది అని చెప్పి మొత్తంగా కూడా మొండి చేయి చూపించిన వైఖరి. సో వీసీకే నుంచి పాజిటివ్నెస్ వస్తుందనే ఆశాభావం ఉందంటారా? తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇంకా సందిగ్ధత కంటిన్యూ అవుతూనే ఉంది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు, తమ నేతే సీఎం అవుతారంటూ కూడా టీవీకే నేతలు అయితే, కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నెహ్రూ స్టేడియం, ఇండోర్ స్టేడియం అంతా కూడా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లతో ముస్తాబైంది. అయితే ఇవాళైనా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అన్న క్వశ్చన్ మార్క్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మరి విజయ్కి సంబంధించి సీఎం అయ్యేందుకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే ముందుకు వస్తుందా? మరి కాసేపట్లో లేఖ వస్తుంది అంటున్నారు. అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా? అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉమాశంకర్. ప్రస్తున్న కొద్దిసేపటి క్రితమే వీసీకే పార్టీ నేత తిరుమావలం కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ చర్చలు అనేది కంటిన్యూ అవుతుంది. ఎట్టకేలకు ఇవాళ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అవి చర్చలు కానీ సఫలమైతే నేరుగా గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్తారా, లేకపోతే ఆ లేఖ అనేది పంపించి మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఇవాళైతే ఖచ్చితంగా ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దానిపైన ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అంటే ఇక్కడికి క్యాడర్ వచ్చేందుకు అనుగుణంగా ఎంతమంది సీటింగ్ కెపాసిటీ కావచ్చు, అంటే ఇప్పుడు వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలు ఏ రకంగా లోపల సీటింగ్ కెపాసిటీ అవన్నీ కూడా పూర్తిగా లోపల ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి టీవీకే కార్యకర్తల అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచే కాకుండా అటు తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, అంటే కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతోంది తమిళనాడులో? ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ ఇవాళే రాబోతున్నారనేటువంటి విషయం వీళ్ళకి తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా ఇక్కడ చేరుకుంటున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి చర్చలు జరిగాయి.
సో కొన్నిసార్లు విజయ్ ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, మళ్ళీ దాన్ని గవర్నర్ తిరస్కరించడము. సో కంప్లీట్గా ఈ రకమైనటువంటి చర్చలు దాదాపు 5 రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ రావట్లేదు. సో దానికే అటు టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కేడర్ అంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహార శైలి, ముఖ్యంగా వీసీకే పార్టీకి సంబంధించి మద్దతు ఇచ్చేసాము, ఇక సాయంత్రం గవర్నర్కి కూడా ఒక లేఖ ఇచ్చేసామని చెప్పి కూడా నిన్న సాయంత్రం వరకు జరిగినటువంటి చర్చ. బట్ వీసీకే పార్టీకి సంబంధించి ఎటువంటి లేఖ గవర్నర్కి అందలేదు. ఐఐఎం ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి లేఖ అందినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ దాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ అనేది 116 దగ్గరే ఆగిపోయింది. ఇక 2 సీట్ల దూరంలోనే విజయ్ ఉన్నారు. 2 సీట్లు వస్తే ఖచ్చితంగా దాన్ని గవర్నర్ అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు గవర్నర్ తమిళనాడులో చెన్నైలో నుంచి ఉండట్లేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకుంటుంది. ఎందుకంటే కేరళలో ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి రేపు గవర్నర్ ఆ యొక్క ప్లేస్కి వెళ్ళబోతున్నారు. అయితే ఇవాళే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం గవర్నర్ చేత నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఆ ఏర్పాట్లు అయితే కూడా కంటిన్యూ అవుతున్నాయి. బట్ వీసీకే నుంచి ఒక క్లారిటీ వస్తే దానిపైనే గవర్నర్ని మళ్ళీ ఒకసారి కలిసి ఒక హామీ తీసుకున్న తర్వాత ఇవాళ సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇంకా సందిగ్ధత కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తానికి ఏదో కుట్ర జరుగుతున్నట్టు టీవీకే కార్యకర్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీనే గవర్నర్ పై ప్రెజర్ తీసుకొచ్చింది, అందుకే గవర్నర్ తన మొండి వైఖరి వేయడం లేదు అన్న విధంగా కూడా టీవీకే కార్యకర్తలు మండిపడుతూ ఉన్నారు. అయితే మొత్తంగా ఇవాళైనా ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అన్న గందరగోళంలో టీవీకే ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు కొంతమంది అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా విజయ్ సీఎం అవుతారంటూ. మొత్తంగా తమిళనాడు రాజకీయం అయితే వేడెక్కుతోంది. ఇప్పటికే అటు టీవీకేకి సంబంధించి మద్దతుదారుల కోసం వేటలో ఉన్నారు టీవీకే నేతలు. మొత్తంగా అటు టీవీకే తరపు నుంచి ఒక ఎమ్మెల్యే ముందుగుండి అందరినీ కూడా మద్దతుదారులను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వీసీకే నుంచి మరి కాసేపట్లో మద్దతు లేఖ వస్తుంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి వస్తుందా లేదా నిన్న ఐయుఎంఎల్ ఏదైతే లేఖ పంపిందో దానిలో క్లారిటీ లేని నేపథ్యంలో గవర్నర్ దాన్ని తిరస్కరించారు. మరి ఇటు వీసీకే నుంచి ఏవైతే 2 మద్దతు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా టీవీకే అధినేత విజయ్ సీఎం అవుతారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క తమిళనాడు నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ అక్కడకు చేరుకుని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకుని వారంతా కూడా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాదు 5 ఏళ్లు సీఎంగా ఉంటారంటూ కూడా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2031లో కూడా విజయ్ క్లీన్ స్వీప్ చేస్తారంటూ కూడా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి టీవీకే అధినేత విజయ్ సీఎం అవ్వకుండా అటు బీజేపీనే అడ్డుకుంటుంది అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీనే ప్రెషర్ తీసుకొచ్చింది గవర్నర్ పై, అందుకే తన వండి వైఖరి వీడడం లేదు గవర్నర్ అన్న విధంగా కూడా ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. మరి పరిస్థితి ఏంటి? డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బహిరంగంగా కూడా అందరూ కలిసి మూకుమ్మడిగా 108 మంది ఎవరైతే గెలిచారో టీవీకే పార్టీ తరఫు నుంచి ఆ ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేస్తామన్న విధంగా కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. మరి డిఎంకే అన్నా డిఎంకే దశాబ్దాలుగా కూడా బద్ద శత్రువులుగా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారంలో వాస్తవం వెంట ఇప్పుడు టీవీకే అధినేత ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. టీవీకే అధినేత విజయ్ కి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఐయుఎంఎల్ లేఖ పంపినప్పటికీ కూడా దాన్ని గవర్నర్ తిరస్కరించారు. దానికి సంబంధించి క్లారిటీ లేదని ఇటు వీసీకే మద్దతు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు విజయ్.